ఉందండి. మొదటి 3 శ్లోకం వచ్చి జ్ఞాన విజ్ఞాన యోగం అనేది ఈ 7వ అధ్యాయం. దానిలో మొదటి 3 శ్లోకం వచ్చి ఈశ్వర జ్ఞానం అంటే ఏమి అనగా ఈ దాని పట్టియ அறிமுகம் ప్రతిజ్ఞా వాక్యంగా మొదటి శ్లోకం ఉన్నది. నేను ఈ జ్ఞానాన్ని పట్టి మిచ్చ లేకుండా ఒక్క విధ సందేహం లేకుండా నేను నీకు చెప్పాను, దాని విను. దానికి 3 కండిషన్ ఉండాలి. మయ్య ఆసక్త అనగా యోగం యుంజన్ మత్ ఆశ్రయ. నన్ను శరణాగతి అడంజి నాలోనే నీ మనసుని పెట్టి నువ్వు ఏమి చెయ్యాలనో, నువ్వు నీవుడే మన పక్వం ఎట్టా ఉందో దాని తగ్గట్టు ఏ యోగాన్ని కడపించాలనో దానిలో ఆ యోగాలతో ఎనంజి నువ్వు దీని విను అట అనేసి ఆ కండిషన్లంతా పూర్తి చేసి నువ్వు నేను చెప్పే దీన్ని విన్నా ఉంటే నీకు ఇది వచ్చి క్లియరా పురుంజును, ఏ విధంగా వేనా సందేహం లేకుండా బాగా పురుంజును అనే దాని మొదటి శ్లోకాలు చెప్పినారు. அடுத்த 2வது శ్లోకాలో జ్ఞానం తే అహం సర్వ జ్ఞానం విజ్ఞానం ఈ రెండుని నేను విచ్చలేకుండా చెప్పబోయాను. యాక్చువల్ వచ్చి ఈ జ్ఞానం విజ్ఞానం అనేప్పటికి మన మొదటనే ముందర చూసిండాము. ప్రత్యక్ష జ్ఞానం అనగా అపరోక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం అట అనేసి జ్ఞానం వచ్చి 3 వகைగా ఉంది. ప్రత్యక్ష జ్ఞానం అనేప్పటికి ప్రత్యక్షం అంటే ప్రతి అక్షం, అక్షం అంటే ఈ కన్ను అని అర్థం. ప్రత్యక్షం అనేప్పటికి మన ఈ పులన్கள் మూలంగా మన తెలుసుకునేది ఈ అన్నిని తెలుసుకుంటాము. ఇక ఈ ప్రపంచం ముழுவதுని మన ఈ పులన్கள் వాయిలాக ఈ జ్ఞానేంద్రియங்கள் మూలంగా మన తెలివిగా పురుంజుకుంటున్నాము. ఒక్కొక్కటిని కంటో చూసి లేకపోతే చేత అంటి చూసి దాన్ని తొట్టు ఉణర్దల్ అనేదిలో లేకపోతే సువైవు మూలంగా ఇట అన్ని ముంచి చూసేదాని మూలంగా అన్ని ఈ 5 జ్ఞానేంద్రియాల్ని పెట్టి ఈ ఉలహ విషయాల్ని మన ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాము. ప్రత్యక్షం అంటే మన నేరడిగా అని అర్థం. నేరడిగా దాన్ని అనుభవించి పురుంజుకుంటున్నాము, అది ప్రత్యక్షం. పరోక్షం అంటే మనకి కంటికి తెలగండా ఉండే ఒక దీని మన చెప్పేదాని వాయు ధోరణ ఒక పెద్దాలు చెప్పేదాని మూలంగా మన విని దాన్ని తెలుసుకుంటున్నామే తవర దాన్ని వచ్చి అనుభవించాల అట్ట ఉండేదే పరోక్ష జ్ఞానం. ఇప్పుడు రిషికేశ్ నే పోయిందే లేదు, ఆ రిషికేశ్ ని పెట్టి దూరం పోయిన వాళ్ళు చెప్పుతే నేను దాన్ని పురుంజుకుంటున్నాము. ఇటు మారి ఒక తావు ఉంది, ఆ తావులో ఇదింత స్పెషాలిటీ, ఆ తావునుடைய ఆ అందం అనగా ఆ తావులో ఉండే మహిమై అన్ని నేను అక్కడ ఆ కోయిలుடைய ఇది అన్ని నేను మన క్లియరా తెలుసుకుంటున్నామే తవర దాని వచ్చి అనుభవించలేదు. దాని ఇంకొక నాడు ఆ తావుకు పొయ్యేప్పుడు వాళ్ళు చెప్పింది ఇంత ఉన్మనే అనేదాన్ని అక్కడ చూసేప్పుడు నేరడిగా చూసేప్పుడు ప్రత్యక్షంగా మన తెలుసుకుంటాము. పరోక్షంగా ఉండే జ్ఞానమానది మన దీని ఆ తావుకు నేరడిగా పొయ్యేప్పుడు అది వచ్చి ప్రత్యక్షంగా అవుతుంది. ఇదే ప్రత్యక్షాన్ని పరోక్షానికి ఉండే ఆ ప్రత్యక్షం అంటే ఏమి పరోక్షం అంటే ఏమి మీరు ఇప్పుడు పురుంజుకుంటారు నేను చేయను. సరే, அடுத்து అపరోక్షం. అపరోక్షం అంటే దాని వచ్చి నే ఉణర్ందేది. అదావదు ఇప్పుడు దేవుడు ఉండారు అటాని చెప్పేది వచ్చి మన వచ్చి పరోక్షంగా తెలుసుకుంటాము. ఈ శాస్త్రాన్ని మూలంగా మన దాని విని పెద్దాలు చెప్పేదాన్ని విని శాస్త్రాలు చెప్పేదాన్ని విని లేకపోతే ధోరణ మన చదివేప్పుడు పుస్తకాలు చదివేప్పుడు అట్ట మారితే అప్పుడు ఇట మారి నాలెడ్జ్ ని అందరితో షేర్ చేసుకునేప్పుడు సత్సంగం మూలంగా ఇట మూలంగా తాని మన పరోక్షంగా తెలుసుకుంటున్నాము. అది వచ్చి నా ఉణర్వులో అది వచ్చేప్పుడు అది అపరోక్షంగా అవుతుంది. నే ఉణర్ందేప్పుడు నే అది తన్మయంగానే ఆ జ్ఞానం అవేప్పుడు అది వచ్చి అపరోక్షంగా అవుతుంది. అదావదు 3కు வித்தியாசம் మన క్లియరా புரிஞ்சுకోలే.
పరోక్షం అనేది ఇన్ఫర్మేషన్, ఒక ఇన్ఫర్మేషన్ గా ఒక ఇత మారి ఒకటి ఉంది అటనిసి దూరం చెప్పేదాని మూలంగా లేకపోతే పుస్తకాలని చదివే మూలంగా మనం తెలుసుకుంటున్నాము. అది పరోక్షం. దాని మననే అనుభవించేప్పుడు కన్ను మూలంగా చూసే అనుభవించేది, పులంగల్ వాయిలాగా చూసేది ఒకటి, అది వచ్చి ప్రత్యక్షం. ఆ పులంగల్ వాయిలోని లేకుండా ఈ పులంగళాల అరియ ముడియాద విషయాల్ని, ఇప్పుడు ఒకరితో అన్బు అనేది ఉంది అంటే నే వీళ్ళతో వాళ్ళు నాతో అన్బుగా ఉండారు, నే వాళ్ళతో వద్దే అన్పిరంగా ఉండాను అట అనేది తాని ఆ అన్బుని ప్రత్యక్షంగా మన చూసింది వెళ్ళవదు. ఆ విషయాల్ని తాని ఆ ఎమోషనల్ గా ఆ ఉణర్వు పూర్వంగా ఉండే ఆ ఉణర్చిలాని అన్నినేని మన వచ్చి ఈ జ్ఞానేంద్రియాల మూలంగా మన దాన్ని తెలుసుకుందుకు వెళ్ళవదు. అట్ట విషయాలన్నీ మన వచ్చి అపరోక్షంగా ఆ మనస్సులో ఆ బుద్ధిలోనే దాన్ని పురించుకుందుకు వెళ్ళవును. అది పురించుకుందుకే వెళ్ళవునే తவிர దాని మేన నేరడిగా అనుభవించిందుకు వెళ్ళవదు. అట్టా విషయాలే అపరోక్షం అనేము. ఇప్పుడు నాకు రోగా ఆ దేవుడు ఉంది అనే దాని నేనే ఆ సచ్చితానంద స్వరూపం అటనిసి నేను ఉణర్ందేది అనేదే ఈ విజ్ఞానం అనేది. మన ఏర్కనవే ఈ విజ్ఞానం అనేది చూసాము, దాని వేరే యాంగిల్లో ఇప్పుడు చెప్పాను. దీని ఈ రెండుకనేని మన ఈ జ్ఞానానికి విజ్ఞానానికి ఉండే వ్యత్యాసాలని మన చూసాము. అదావదు జ్ఞానం అనేది డైరెక్ట్ మన ఈ శాస్త్రాలు గురు వాయిల్గా సత్సంగ మూలంగా అంతా తెలుసుకునేది, దాన్ని తన్మయపడితేప్పుడు అది విజ్ఞానం అవుతుంది అనే దాన్ని పురించుకుంటున్నాము. దీని అన్నిని నేను తెలివిగా చెప్పాను. దీనుடைய భయనేమి, ఇది తెలుసుకున్నామంటే వేరే ఎదినే తెలుసుకోవాల్సిన అవశ్యం లేదు అనేదాన్ని 2வது శ్లోకాలు చెప్పినారు. அடுத்து 3వதுలో ఇది తెలిసేది వచ్చి వద్దే దోరు తెలుసుకుంటారు అంటే వద్దే అరిదే రేరే, ఇది వచ్చి అందరి నుంచి ఈజీగా తెలుసుకుందుకు వెళ్ళవదు. 1000 ఎన్నట్ట మనుషులు ఉండప్పుడు దానిలో కొంచెం గురే దీన్ని తెలుసుకోలే అనేసి ముయర్చియే చేసేరు. అట్ట ముయర్చి చేసే వాళ్ళు కూడా వద్దే కొంచెం కూరే దాన్ని తెలుసుకుంటున్నారు. ఆ ఉண்மைని తత్వతః అంటే ఆ ఉண்மைగా ఎట్టా దానిuடைய ఇయల్బు ఉண்மை ఇయల్బు దానిuடைய స్వరూపం ఏమి అనేదాన్ని ఆ ఉண்மைని దూరం కొంచెం కూరే తెలుసుకుంటున్నారు అట అనేదాన్ని దానిuடைய రేర్నెస్ ఆ మహిమైని 3వ శ్లోకం మూలంగా చెప్పినారు. దాని వెనక ఏం చూసాము, ఇప్పుడు ఒక కొత్త టాపిక్, అదావది ఈ 4 నుండి 12 దాకా ఈ ఉలగాని పడచిన వాండే ఈ క్రియేషన్ ఈ పடைப்புకు కారణం ఈ బ్రహ్మణే అనేదాన్ని ఇప్పుడు చూడబోయాం. ఇది వచ్చి గీతలో ఒక ముఖ్యమైన టాపిక్. ఇది సృష్టి ప్రక్రియ అంటారు దీని. అదావదు ప్రక్రియ అంటే టీచింగ్ మెథడ్. ఇప్పుడు వచ్చి మన వేరే వేరే మెథడ్ లో మనకొచ్చి అన్నినే దేవుండే అన్నినే ఆ పరంపొరులే అనేదాన్ని చెప్పించిందిగే ఈ శాస్త్రం అనేది ఉంది. ఈ అన్నికి కారణం ఈ బ్రహ్మణే అనేదాన్ని చెప్పేప్పుడు అన్ని కాని ఆ బ్రహ్మణే ఉంది అనేదాన్ని వేరే వేరే మెథడ్ లో మనకు వేరే వేరే ప్రక్రియ టీచింగ్ మెథడ్ లో ఆ చెప్పించే మురైలో వేరే వేరే మురై పెట్టి మనకు దాని సామిలు చెప్పించారు. ఆ శాస్త్రనే అట్నే చెప్పిస్తుంది. అదావదు అవస్థాత్రయ వివేకం. అది వచ్చి మాండూక్య ఉపనిషత్ అనే ఉపనిషత్తులో ఈ అవస్థాత్రయ ప్రక్రియ అనేదాన్ని చెప్పారు. అవస్థాత్రయం అంటే ఈ 3 అవస్థలు, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఈ 3 శరీరంగా మనని పిరిచి పురింజబెట్టి ఈ 3 కడందు ఒక నిలై ఉంది, అదే ఆ ఆన్మ అనేదాన్ని పిరిచి మనకు చెప్పారు. ఆ దాని వచ్చి తురీయ నిలై అట అనిసి ఈ 3 అవస్థలు, ఈ జాగ్రత్త విழிப்பு నిలైని ఒకటి ఉంది,
కనవు నిలైని ఒకటి ఉంది అనగా ఆழ்ந்த తూకం అటనిసి ఉంది. ఈ అన్నికి నాని అప్పార్పట్టు ఉండేదే ఆ துரியம் అనేది 4வது நிலை. ఆ నిలయే ఈ బ్రహ్మ నిలై ఆత్మ నిలై అనేదాన్ని మాండూక్య ఉపనిషత్తులో చెప్పారు. అదే ఇది తైత్రీయ ఉపనిషత్తులో పంచకోశ ప్రక్రియ. పంచకోశ ప్రక్రియ అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం అనగా మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అటనిసి మన ఒళ్ళుని అని 5గా పిలిచారు. 5 ఉరైలు మారి ఎట్టా ఒక కత్తికి ఒక ఉరై ఉందో అదే మరి ఈ ఆత్మకి 5 ఉరై ఉంది. ఈ కోశం అంటేనే ఉరైనే అర్థం. ఇప్పుడు పాత్రలు నింత దానికి రోగ ఒకటి దానికి రోగ ఒకటి అట్టా వేసి పెట్టేవిగా అదే మరి ఈ ఒళ్ళు ఎట్టా ఉంది అంటే మనకు కన్నుకు తెలిసే ఈ అన్నమయ కోశం ఈ ఒళ్ళు అనేది ఒకటి ఉంది. దానికి రోగ ప్రాణమయం. ప్రాణమయం అంటే ఈ మన మూச்சு ఉడిసి తీసి చేతా ఉంటాం. ఇక ఇది వచ్చి దానిలో వచ్చి 5 మెయిన్ ప్రాణాలు ఉంది, 5 ఉప ప్రాణాలు ఉంది. దానికి తనితనిగా దానికి ఫంక్షన్స్ అన్నినే ఉంది. ఈ ఒళ్ళు మన కన్నుకు తెలిసే ఒళ్ళు అనేది అన్నమయ కోసం. ఆ కన్నుకు తెలాని ఇంకా ఈ ఒళ్ళుకు ఇంకా సూక్ష్మంగా ఉండేది ఈ ప్రాణమయం. ఈ ప్రాణం మూలంగానే మనకు ఈ పసి దాహం ఇదింతా వస్తుంది. అది ఒక ఉరై. அடுத்த ఉరై ఏది అంటే మనోమయ కోసం. ఈ ప్రాణానికి ఇంకా నున్మైగా ఉండేది వచ్చి ఈ మనస్సు అనేది. ఆ మనస్సులో మనకి ఈ ఎమోషన్స్ ఉணர்ச்சிలు అన్ని వస్తుంది. ఈ మనస్సుని ఈ పులన్கள் జ్ఞానేంద్రియங்கள் సేరిందే ప్రాణమయ కోసంతో ఈ కర్మేంద్రియాలు అన్ని సేరుకుని మనోమయ కోసంతో ఈ జ్ఞానేంద్రియాలు అన్ని సేరుకుని అది అన్ని ఉండేదే మనోమయ కోసం అటనిసి పేరు. ఈ మనోమయ మనస్సులో మన అన్ని విధమైన ఎన్నాలు వచ్చేది, దాని ఎంచేది, సందేహపడేది అన్నినేది ఈ మనస్సునే. సంకల్ప వికల్పం అన్నినే వచ్చేది. దాని పற்றி విరుంబి ఎంచేది, దాన్ని లేదు నెంచేది అన రాగద్వేషం అన ఉணர்ச்சிలు ఏకపట్ట ఉணர்ச்சிలంతా అవుతుంది. అది అన్నినేని ఈ మనస్సు సంబంధపడింది. దానికి அடுத்த కోసం వచ్చి విజ్ఞానమయ కోసం. విజ్ఞానమయ కోసం అనేప్పటికీ దానిలో వచ్చి బుద్ధిని జ్ఞానేంద్రియాలు సేరిందే విజ్ఞానమయ కోసం. విజ్ఞానమయ కోశాలో ఏమవుతుంది అంటే అన్ని విషయాలనే మన ఉறுதிగా తెలుసుకున్నాం, డిటర్మైన్ చేసి. అదావదు ఒక మనసు వచ్చి సందేహం సంకల్ప వికల్పం మార్చి ఎంచుతా ఉన్నది. దానిలో వచ్చి ఒక ఉறுதி ఉండదు. కాబట్టి బుద్ధి ఏం చేస్తున్నట్ట దాన్ని తెలివిగా ఇట్టనే అటని పురుంజుకునేది బుద్ధితోనే తన్మై. అప్పుడు ఈ బుద్ధి వచ్చి ఈ జ్ఞానేంద్రియాలతోని సేరి చేసే పనిలు పూరా ఆ విజ్ఞానమయ కోశాలో వచ్చింది. దానికి அடுத்தది వచ్చి ఆనందమయ కోసం చెప్పారు. దానిలోనే మన ఈ మెడిటేషన్ చేసేప్పుడు వచ్చే ఆ ప్రశాంతి అమైది ఇదింతని సమాధి నిలయలో ఉండేప్పుడు వచ్చే అమైది అది అన్నినేని ఈ ఆనందమయ ఈ సుసుట్టిలో నిద్రపోయేప్పుడు ఆనంద తూకాల మన ఒక ఆనందాన్ని అనుభవించేవిగా అది కూడా ఈ ఆనందమయ కోశానించే. అదిని ఆన్మా లేదు, బ్రహ్మం లేదు, ఆ పరంపొరుள் ఈ అంజినే లేదు అటని చెప్పేది వచ్చి తైత్రీయ ఉపనిషత్ అనే ఉపనిషత్తులో దాని పెట్టి చెప్పారు. ఇత మారి ఒక్కొక్క ఉపనిషత్తులోని వేరే వేరే టీచింగ్ మెథడ్ ని ఇచ్చారు. దిల్లో మన చూడపోయేది వచ్చి సృష్టి ప్రక్రియ. ఈ ఎట్టా ఉలగం తోండ్రుతుంది కారణ కార్య ప్రక్రియ అటాన్స్ కూడా దీన్ని చెప్పుతారు. ఏ కారణాలుండి ఎట్టా కార్యం ఈ ఉలగం అనేది పడకப்படுகிறது అనేదాన్ని చెప్పారు. దీనిలో వచ్చి మన కారణం అనేప్పుడు దీనిలోనే చూసాము నిమిత్త కారణం ఉపాదాన కారణం అటాన్సి 2 కారణం చూసాము. నిమిత్త కారణం అనేది ఏమి అంటే ఆ ఇంటెలిజెంట్ కాజ్, అదావదు
బుద్ధి ఈ నాలెడ్జ్ ఏమి పడచాలనో దాని పற்றிய முழு விவராலு சேத்தனன் அதாவது படைக்கப்படுபவன் அட்டான்ஸ் உன்னாடிగా அதோண்டு படைச்சேண்டோ வாண்டுக்கு பொருள் பற்றிய అన్ని నాలెడ్జ్ వాండుకు ఉంది. ఆ அறிவு దోరుకు ఉందో వాండే నిమిత్తకారం, వాణ్యే నిమిత్త కారణంగా చెప్పేము. వాండే ఏం చేసేండు అక్కడ ఉండే ఉపాదాన కారణాన్ని పెట్టుకుని దాన్ని ఉపయోగించి ఏది ఉపాదాన కారణం ఇప్పుడు కుయవన్ అటనేసి ఎత్తుకున్నా ఉంటే కుయవన్ వచ్చి నిమిత్త కారణం. వాండు ఈ కలిమన్ అనే ఉపాదాన కారణాన్ని పెట్టుకుని ఈ పానెలు సట్టిలు అన్ని చేసేండు. అదే పొరుட்கள் పడக்கப்படும் పొరుட்கள் ఏదిని ఉపయోగించి ఆ కలిమన్ని ఉపయోగించి ఈ కుయవన్ అనే ఆ அறிவு కారణంగా ఉండేవాండు ఆ அறிவுని పెట్టుకుని ఈ పొరుட்கள்ని పడచేండు. ఇదే నిమిత్త కారణం ఉపాదాన కారణం అనేది. దీనికి அடுத்த స్టేజ్ లో మనం ఏం తెలుసుకోవాలి, ఇదే మన క్రిస్టియానిటీ దీనిలోంతా చూసేమిక ఒక దేవుడును ఒకరు ఉంటారు వాళ్ళే అన్నిని పడచేరు అట అనిసింత చెప్పుతాము. அடுத்த ఈ నిమిత్త కారణం వేరేగా ఉంది, ఈ ఉపాదాన కారణం అనేది వేరేగా ఉంది. అది అట్టనే నిండ మదాలు అట్టనే చెప్పేది. அடுத்த స్టేజ్ లో ఇంకో మన దీనిలో వచ్చి ఇంకొక వైదిక మతాల్లోనేని 2 పిరివి ఉంది. అద్వైతీయులు మట్టునే దీని వచ్చి వివర్త ఉపాదాన కారణం అనే దాన్ని చెప్పుతారు. దాని ముందటి ఈ ద్వైతవాదిలే సాంఖ్య ఫిలాసఫీ అటానిసింత వాళ్ళు నిండగూరు ఈ రామ విశిష్ట ద్వైతం అటంతా చెప్పారుగా. వాళ్ళ అందరినేని ఈ దీని అభిన్న నిమిత్త ఉపాదాన కారణం దేవుడు వచ్చి నిమిత్త కారణం గాని ఉపాదాన కారణం గాని ఉండారు అటనిసే నిండ మదాలు చెప్పుతారు. అదాவது కొంచెం గురు నిమిత్త కారణం వేరే ఉపాదాన కారణం వేరే అటని చెప్పారు. ఇంకా కొంచెం గురు ఏం చెప్పారు, ఈ నిమిత్త కారణాన్ని ఉపాదాన కారణాన్ని ఒకటే, ఆ ఒకటి వచ్చి ఆ దేవుడు. ఆ నిమిత్త కారణం గాని వాండే ఉండాండు, ఉపాదాన కారణం గాని వాండే ఉన్నాడు. ఎట్టా వచ్చి ఈ స్పైడర్ సిలంది వచ్చి తనకు రోగం ఉండే పొరుల్ని పెట్టుకునేని ఆ వలై అనేదని ఎట్టా పిన్నుతుందో అది మరి అదే మరి ఈ ఇప్పుడు మన ఒంటోనేని ఈ కేసం జుట్టు ఈ నఖం అన్ని ఒత్తుందేగా వలర్ந்துతుందేగా, అది ఇంత ఎట్టా వలర్ந்துతుంది, అది నేని ఆ భూమిలో ఎట్టా అన్ని పైర్లు అన్ని వస్తుంది. ఇది అన్ని నేని దీనికి అభిన్న నిమిత్త ఉపాదాన కారణానికి అది దానికి ఉదాహరణంగా చెప్పుతారు. అదావదు ఈ నిమిత్త కారణాన్ని ఉపాదాన కారణాన్ని వేరే వేరే లేదు. దానిలో ఏది ఈ కారణంగా నిమిత్త కారణంగా ఉందో అదే తనకు రోగం ఉండే ఆ శక్తిని పెట్టుకుని అదే ఉపాదాన కారణంగాని అవుతుంది అనేదే ఇక్కడ వీళ్ళు చెప్పేది. దీనిలో ఏమి సందేహం మనకు రావలే అంటే ఈ అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అనేప్పటికి ఈ నాలెడ్జ్ ఈ దేవుండే ఉపాదాన కారణంగాని ఉన్నాండు అనేప్పటికి ఈ అదాவது ఇప్పుడు పాలే ఏమవుతుంది పెరుగుగా అవుతుంది. పాలు పెరుగుగా మారిసింది అక్కడ పాలు అనేది లేదు. ఇప్పుడు మన చెప్పే ఈ కార్య వివాదాలో ఈ దేవుడు ఈ ఉలకంగా మారిసారంటే అక్కడ దేవుడు అనేది లేదేహా అనే సందేహం మనకు వచ్చును. సందేహం రావలే మనకు. మనం వచ్చి అన్నిని దోరు ఏం చెప్పినాలు చెప్పేప్పుడు దాన్ని అట్టనే అక్సెప్ట్ చేసుకుంటాము. మనం వచ్చి యోసించేది లేదు, దాన్ని వచ్చి ఇంకా నుణుక్కంగా యోసించే ఆ తిరన్ మనకు లేదు. అన్నిని నుణుక్కంగా అన్నిని అట్టనే మన వాటికి నిండ తావులో ఒక కొంచెం తావులో కేள்வியில் అడిగేము, నిండ తావులో అట్టనే ఒప్పుకుంటున్నాము. ఇది ఉండకూడదు అనేదే. దానికే వాళ్ళని ఇప్పుడు శంకరుடைய భాష్యాలతో వాచినా ఉంటే
వాళ్ళే కేల్విలోని అడిగి ఇట్ట మరింత కేల్విలు ఉన్ను ఆ కేల్విలాకి ఇట్ట మారి బదులు చెప్పాలే దీని ఇట్ట మారి పురించుకోలే అట అనేసి వాళ్ళే కేల్విలు అడిగి వాళ్ళే బదులుని చెప్పారు. ఆ కేల్విలు అడిగేదాని పూర్వ పక్షి అంటారు, బదులు చెప్పేదాని వచ్చి సిద్ధాంతి అంటారు. పూర్వపక్షి అనేసి ఒక కేల్వి అడిగేట్టుగా దానిని కాన్వర్సేషన్ மாதிரி டயலாக் மாதிரியேని ఎత్తుసకాతరు అర్థం మనకు క్లియరా పురించును. ఇట్ట ఒక కేల్వి రావచ్చువేక ఇక్కడ అనే మాది మనకుని అది అవాళ తోచును. ఇప్పుడు దీనిలో వచ్చి అభిన్న నిమిత్త కారణం ఉపాదాన కారణం అనేప్పటికి ఇప్పుడు మొదటి దీనిలో నిమిత్త కారణం ఉపాదాన కారణం అనేప్పటికి రెండు ఇదిగా ఉంది. అదావదు దేవుడు అటనిసి ఒకటి ఉన్నాడు అనగా ఈ ఉపాదాన కారణం అనేప్పటికి రా మెటీరియల్స్ ఈ ఉలగాల ఈ పంచ భూతాలు ఆకాయం ఇదింతా ఉందిగా ఆ పంచభూతాలని పెట్టుకుని ఈ దేవుడు వచ్చి కొదవ అన్నిని అని పడచ్చినారు అట అనిసింత చెబుతారు. ఇప్పుడు దిల్లో వచ్చి వాళ్ళకి ఈ దేవుడుని ఉண்மை ఈ పంచభూతాలుని ఉண்மை రెండునేని சத்தியம் அட்ட அனிசி வாழ ஆர்குமெண்ட். அதாவது இவ்வுலகோனி உண்மையே దేవుండుని ఉண்மைయే రెండు ఉண்மைగా ఉంటే మనవుடைய ఆర్గ్యుమెంట్ ఏమి అంటే ఉలగం ఉண்மைని మనం ఎప్పుడు ఒత్తుకుంటున్నామో అప్పుడు ఆ దానిలోండి వచ్చే ప్రశ్నలు వస్తుందిగా మనం ఏం చేయ ప్రశ్నలుగా దానికి సొల్యూషన్ ఏమి దానికి తీర్వు అనేది చెప్పిందుకు వెళ్ళవదు. అది ఉண்மைని మనం ఎంచా ఉంటే దానికి తీర్వు లేదు. అప్పుడు నాకు ఈ పోటు వస్తుంది ఏదో ఒక పోటు వస్తుంది అంటే అది ఉண்மைని నేను బాగా మనసులో ఇది ఉண்மை అటాన్ని ఎంచానంటే దానికి తీర్వు అనేది ఏమి పోటుకు తీర్వు అనేది వ్యవహారాల పోటుకు తీర్వు అనేది మందు తినేసి అటంతా చేసేము కావంటే మనస్సలవులో అది ఎంత బాధించుతుంది అనేది మనం వాచ్ చేసేప్పుడు అది వచ్చి దాని మనకు విளக்கம் చెప్పిందుకు తెలాదు. దానికి తీర్వు అనేది ఈ వేదాంతం మూలంగానే మన తెలుసుకుందుకు వెళ్ళవును. వ్యవహారాలు దానికి ఆ పోటుకు ఈ ఏదో మందు తింటే సరిగా పోను అంటాని చెప్పచ్చు కావంటే ఆ పోటు నుంచి మనసులో ఒక బాధింపు అనేది వస్తుందేక ఆ బాధింపులాని ఎట్టా నీకేది అనేది మన నుంచి పురించుకుందుకు వెళ్ళమంటుంది. అక్కడనే ప్రశ్నే అనేది ఆరంభిస్తుంది. దూరనా ఏనా చెప్పినారంటే దాని నుంచి వచ్చే మనసు కష్టాలు ఏదన్నా ఒక ఇన్సిడెంట్ ఇంటో నడుతుంది అంటే దాని నుంచి వచ్చే మనసు వేదనలు దాని నుంచి వచ్చే మనసు సంతోషాలు ఈ సుఖ దుఃఖాలు ఈ మనసు ఏం చేస్తుంది మాటకు దల్లోనేని ఒళంటుకుంటా ఉంది. ఆ పట్టు మయకం ఆ హరియామై నుంచి వచ్చే ఆ అన్ని అనర్థ కూటాలు అని చెప్పారు స్వామి శంకరాచార్యాదిలో அடுத்து వచ్చేప్పటికి వచ్చును. ఆ అనర్థ కూటాలు ఏకపట్ట తప్పేని ఆ అనర్థ కూటాలు పూరం మొత్తంగా వచ్చి పడుకుంటుంది. దాని ఒక దీనిలో కూడా చూసాము. ఇప్పుడు ఒక పెళ్లి నడుతుంది అంటే ఆ బిడ్డని మట్టుని వాడిని పెళ్లి చేసి ఇంటికి తొడవచ్చేయండి కావంటే ఆ ఒకటిని పెళ్లి చేసేప్పుడు వాళ్ళుடைய రిలేషన్షిప్ అటనిసి ఒక పెద్ద కూటనే వాండుకు ఇన్లాస్ గా వాండుకు వచ్చితున్నారు. ఈ 3 ముడిచు నుంచి 30,000 గూరు వాండుకి ఇంకా కొంచెం ఆ ఉరవులు ఎక్స్పాండ్ అవుతుంది విరివడంజుతుంది. ఆ ప్రచనలు కూడా వీందుకు వచ్చితుంది అనేదే మన చూసేది. అది మన అదే మరి ఇక్కడ వచ్చి ఈ అవిద్య అజ్ఞానం అనే దాని ఎత్తేప్పుడు ఏకపట్ట అనర్థ కూటాలు సేరి వచ్చితుంది. దానించే ఈ ఉలగాని వేదాంతలు మిథ్యా అట అనేసి చెప్పితున్నారు. అది ఎట్టా అనేదే ఇప్పుడు మన చెప్పాల్సింది. అదావదు మొదట నిమిత్త కారణం ఉపాదాన కారణం చూసాము. அடுத்து అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అనేప్పటికి ఈ దేవుడు అన్నిగాని ఉండారు అట అనేసి ఈ దేవుడే ఏ దేవుడు దీన్ని పడచారో వాళ్ళే ఈ పடைப்பு గాని ఉండారు.
పడైపులో ఉండే అన్ని పొరులు కాని ఆ దేవుండే ఉండారు అనేదాని అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా మన పెద్దలు చెప్పారు. సరే, దీని వెనక మన ఇట చూసేప్పుడుగా అన్ని కాని దేవుడు ఉండారు అనేది వచ్చి మన మనస్సు అలవులో తెలుసుకుంటాం తవిర దాన్ని ఉణర్ందేది లేదు. ఆ ఉణర్ందేదానికి ఇంకా ఏమి వాళ్ళు చెప్పుకొచ్చారు అంటే, అప్పుడే చెప్పినాము ఇక పాలులోండి తైరు అనేది వచ్చింది. ఇప్పుడు దేవుడు అన్నిని పడచ్చారు. ఈ పాలులోండి తైరు వచ్చిన మనకు పాలు ఏది అంటే పాలకు లేదు, అక్కడ పాలు అనేది లేకుండా సకావుతుంది. దాని పరిణామి ఉపాదాన కారణం అంటారు. అదాదు అది పరిణామ వెవ్వి. ఈ పాలు ఏదో ఒక మారుదల దానిలో అవి అది పెరుగుగా మారుతుంది. అప్పుడు ఈ మాற்றம் నిகழ்ந்தేప్పుడు అక్కడ అది ఏమవుతుంది, వేరే ఒక పొరులుగా అవుతుంది. అక్కడ మొదట ఉండిన పొరులు అనేది అక్కడ లేదు. దానికి స్వామి ఏం చెప్పారంటే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పినారు. ఈ బియ్యం ఉంది, బియ్యం ఉద్వప్పు అన్ని ఉంది, దాన్ని రుబ్బి కుడుముగా పెట్టాము. అదే ఎగ్జాంపుల్ స్వామి దయానంద చెప్పిండారు, దానిలోనే చెప్పాను. ఆ కుడుములో ఇది వచ్చింది, తిరిగి బియ్యం ఎక్కువ ఉంది, పప్పు ఎక్కువ ఉంది, అది ఒకటి కాను, అది కుడుముగా అలిసిందే కా అట్టానే. ఇప్పుడు అదే మరి ఈ దేవుడిని అన్ని ఉలగంగా అవిసారు అంటే అక్కడ దేవుడు ఎక్కడ ఉండారు, దేవుడుగా ఉలగంగా మారిసారే. అప్పుడు అట్టానే ఇప్పుడు దేవుడు అనేది ఎక్కడ ఉండారు, దేవుడే లేకుండా సకాయినారా. ఇప్పుడు మనవుడే నిలమై ఇదే మనం చెప్పేము. ఏం చెప్పేము, అన్ని దేవుడుடைய క్రియేషన్ లో అన్నినే దేవుడు, అన్ని దేవుడే ఇట్ట మారి అన్ని వచ్చిండారు అట్టానే. ఇప్పుడు మనవుடைய కన్నోటం ఏమవుతుంది, అన్నిని దేవుడిగా చూసే ఎన్నం రాంటుంది, అన్ని మారిసిందేగా. ఆ మారిన దీనే మనం చూసేమైతాం, దానికి దీన్ని చూసేమైతవర దానికి రోగ దేవుడు అనేది ఉంది అనేదాన్ని మన వార్తే అలవులో చెప్పేమే తవర దాని మనకు మన నుంచి ఉణర్ందిందుకు వెళ్ళవలా. దేనికంటే మనవుடைய பார்வை ఆ మారిన దిల్లోనే ఉంది. దానికి వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఈ రెండుని ఉంది అనే దాన్ని మన పురించుకోలే. ఒకటి వచ్చి అపరా ప్రకృతి, ఇంకోటి వచ్చి పరా ప్రకృతి. మనం మొదటనే చూసాము, ఈ ఈశ్వరన్ అనేవాంటే ఈ బ్రహ్మం ప్లస్ మాయా ఈ రెండు సేరిందే ఈ ఈశ్వర తత్వం అనేది. ఈ మాయా కన్నోటాలో చూసినాముంటే ఈ ఉలకం వచ్చి పరిణామి ఉపాదాన, ఈ మాయయే పరిణమించి ఏమవుతుంది, ఈ ఉలకంగా అవుతుంది. ఇది వచ్చి ఈ మాయనుடைய శక్తి. అదేది బ్రహ్మని ఆంగిల్లో చూసినాముంటే, ఈ బ్రహ్మం మాత్రంగా ఈ ఉలగాన్ని చూసినాముంటే ఈ బ్రహ్మం వివర్త ఉపాదాన కారణం అట అని చెప్పారు. దీనే ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. ఈ వివర్త ఉపాదాన కారణం అంటే ఏమి అంటే, ఈ బ్రహ్మం ఏం చేస్తుంది అంటే, ఏ విధమైన తనలో ఏ విధమైన మాత్రం లేకుండా ఈ దీని మాయ తోట్రంగా దాన్ని సూచుతుంది. అదే వివర్త ఉపాదాన కారణం అనేది. అదావదు ఈ బ్రహ్మం వచ్చి అధిష్టానంగా ఉండుకుని దానికి ఇరుపు ఉణర్వుని మట్టం ఇచ్చుకుని అది ఏ విధమైన మాత్రాన్ని లేకుండా దాని తోట్ర మాత్రంగా వట్టి నామరూప మాత్రంగా మట్టు అది మనకు తెలావెట్టుతుంది అనేదే ఈ వివర్త ఉపాదాన కారణం అనేది. ఇంకా తెలివిగా ఇంకా కొంచెం చెప్పాను. ఇప్పుడు మరం, ఫర్నిచర్ అంటే ఈ చైర్ టేబుల్ అన్ని ఉంది. ఈ మాను అనే మరం అనే దాన్ని పెట్టి చూసినాముంటే ఈ అన్ని ఈ ఫర్నిచర్ అన్ని మరத்தினால் ఆనదు అట అనేసి మనం చూసినాముంటే అక్కడ మరం మట్టునే మనకు కన్నుకు తెలుస్తుంది.
అదేది దాని ఫర్నిచర్ గా చైర్ గా డెస్క్ గా అనగా సోఫాగా మంచంగా అట్టు చూసినా ఉంటే ఆ కన్నోటాలో చూసినా ఉంటే ఆ ప్రాడక్ట్ గా ఆ పొరుల్గా మన చూసేప్పుడు అక్కడ వచ్చి ఆ పొరుళ్ళు మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఉలగాని ఎట్టా చూసేము అంటే ఆ పొరుల్గా మాత్రం చూసేము. దానికి రోగం ఉండే ఆ అధిష్టానంగా ఉండే ఆ మరాన్ని మన చూసేది లేదు. ఇక్కడ ఉలగానికి అధిష్టానం ఏమి? ఆ బ్రహ్మం. ఆ బ్రహ్మమానది ఏ విధమే తనలో ఇక్కడ మరం కూడా ఏమవుతుంది, తనలో మాత్రం అవుతుంది. కావుంటే ఇక్కడ బ్రహ్మ విషయాలో బ్రహ్మాండలో ఏ విధమైన మాత్రం లేదు. అది సత్తు చిత్తు ఆ ఇరుపు ఉణర్వుని మాత్రం ఈ ఉలగానికి ఇచ్చి దానియుடைய ఈ క్రియేషన్ అనే దాని ఈ మాయై మూలంగా మాయైలోనే అన్ని విధ పరిణామాలు అనేది నడుతుంది. దాని మన ఈ ఫోటోలో చూడబోయాము. ఆ ఫోటోని మీరు నెక్స్ట్ టైం ఒకటి ఈ వాట్సాప్ మూలంగా ఈ ఫోన్ లోనే రోగపోయి చూసి తెలితే అట్ట చూసుకోండా, లేకపోతే ఒక పేపర్ లో రాసి పెట్టుకోండా. మన నెక్స్ట్ క్లాస్లో వచ్చి దాని పற்றி ఆ మాయై ఎట్టా ఈ ఉలగంగా అవుతుంది అనే దాన్ని పற்றி அடுத்த క్లాస్ లో చూడాలి. ఇప్పుడు నేను ఏం చెప్పింది వచ్చానంటే ఈ వివర్త ఉపాదాన కారణాన్ని మన క్లియర్ గా పురించుకుంటా. ఈ బ్రహ్మం అనే కన్నోటాలో అన్నిని చూసేప్పటికి తిరివేని చెప్పాను. ఈశ్వరన్ అనేది రెండు విధంగా మన పరిచయము, రెండు సేరిందే ఈశ్వరన్. ఎట్టా ఈ ఒళ్ళు అనేది ఆత్మ అనాత్మ రెండు సేరిందే అట్ట అని చెప్పేమో, అదే మరి ఈశ్వరన్ అనే తత్వం వచ్చి ఈ మాయాని ఈ బ్రహ్మని సేరిన ఒక సేర్కనే. ఆ బ్రహ్మం అనే కన్నోటాలో ఈ ఉలగాని చూసేప్పటికి అది వివర్త ఉపాదాన కారణంగా ఉంది. అది వచ్చి అధిష్టానం మాత్రంగా ఉండుకుని ఈ ఉలగాని మనకు తోట్ర మాత్రంగా తెలాబెట్టుతుంది. అదే ఇది ఈ మాయా కన్నోటాలో చూసేప్పటికి ఈ ఉలగం అనేది పరిణామి ఉపాదాన కారణం అనే ఆదిని అన్ని పరిణామం అవి ఈ మాయా శక్తిలో ఉండే ఆ సత్వ రజస్ తమస్ ఆ ముగ్గుణాలు వచ్చి అన్ని భూతాలో పంచభూతాలో ఆ ముగ్గుణాలు ఉండే అంశాలు వచ్చి అనగా అది ఈ ముళు ఉలగానిని ఉరువాకిందుకు కారణంగా ఉంది. పరిణామం ఆ మాత్రం ఎక్కడవుతుంది? ఆ మాయలోనే అవుతుంది. ఆ మాయై కూడా మిథ్యానే, అదిని తోట్రం మాత్రమే తవిర ఉండేది ఒకే వస్తు ఈ బ్రహ్మం మాత్రమే. అది ఎట్టా అనేప్పుడు ఎట్టా దేవుడు మన ఆ కేள்వి ఉందిగా, ఏం కేள்వి? పరిణామం ఆ చేంజ్ నడిచిందింటే అక్కడ కుడు వచ్చిందింటే అక్కడ బియ్యం పప్పు అనేది ఇంత లేకుండా సకాతు. అదే మరి దేవుడిని లేకుండా సకాతురా అంటే లేదు. మన చూసే అన్నిలోని ఆ రెండు అంశాన్ని ఉంది. అంశద్వయం అంశంని కూడా దాన్ని చెప్పకూడదు. ఇప్పుడు వచ్చి కయరులో పాము తెలుతుంది అంటే ఆ దారాలో పాము అనేది వచ్చి ఆ పాము అనే ఆ రూపం ఆ నామ రూపం అనేది పొటెన్షియల్ గా అదావదు మறைஞ்சி ఇది ఉంది. మన ఆ ఒక సూழ்நிலை ఏదో ఒక సూழ்நிலை వచ్చేప్పుడు ఆ దారం అసంజేప్పుడు ఏదో గాలిలోనో దెల్లోనే లైట్ గా ఇటా అది వచ్చి వళంజి దారం దివా ఉంది. మందమాన ఒక సూழ்நிலைలో ఇరుట్టులో మన సందాల వేళ లైట్ జాస్తి లేదు. ఆ తావులో ఏదో ఒక గాలి కొట్టియో ఏదో కొట్టి ఆ దారం వచ్చి నెలింజేట్గా ఒక ఉణర్వు మనకు తెలుతుంది. అది తెలిసేప్పుడు మనం ఏమించేము? దాని పాముగా ఎంచేము. అక్కడ ఇరుపు ఈ పాముకు ఇరుపు ఆ ఇరుపు అనేది ఇచ్చేది ఏది? ఈ కయిరే. ఈ కయిరు ఉంది అటనే ఆ ఇరుపులోనే
మన ఈ పాముని చూసేము. ఉండేది ఏమి? ఆ కైరు మట్టునే. ఇక్కడ మన వచ్చి అందరు అడుగుతురు దిలో. ఇప్పుడు వచ్చి ఈ ఉలగోని ఉంది, இறைவன்னு ఉన్నాడేగా, పరంపొరులోని ఉంది, బ్రహ్మోని ఉంది, మాయేసి அடுத்த రెండు వచ్చితుందిగా. அடுத்த అద్వైతం అనేది ఇక్కడ ఎక్కడ ఉంది అటానిసి అడుగుతురు. ఆ కేள்வி వచ్చేప్పుడు ఈ రెండునేని ఈ తోట్రం ఇక్కడ ఈ కాయరు పాంబు రెండు లేదు అక్కడ. ఈ పాము అనేది మనకు ఊరిగా తోట్రం మాత్రంగా మట్టుం తెలుస్తుంది. మనవుடைய అజ్ఞానానికి అక్కడ తెలుస్తుందే తవర అక్కడ ఉండేది ఆ బ్రహ్మం మట్టునే. అక్కడ ఈ తోట్రం మాత్రం నామరూప మాత్రంగానే అది తెలుతుందే తవర అక్కడ వచ్చి ఉండేది ఒకటే ఆ బ్రహ్మం మట్టునే అనేదే. ఆ యాంగిల్లో చూసేప్పుడు ఆ బ్రహ్మం అనేది వివర్త ఉపాదాన కారణం అట అని చెప్పేము. ఇది వచ్చి அடுத்த క్లాస్ లోని దీని మన ఇంకా సూతా ఒత్తు. ఇప్పుడు ఈ அளவுతో నేను నిలుపుకునే ఇంట్రొడక్షన్, అదావదు మనకు ఈ దీని మూలంగా ఏం చెప్పిందుకు వచ్చారు అంటే ఈ ఉలగంని మన చూసేది పూరానేని ఆ బ్రహ్మం మాత్రమే. దానియే ఇంకా చెప్పపోయారు. ఈ 7లోండి 12வது అధ్యాయం దాకా ఉండేది ఆ పరంపొరుள் మట్టునే, ఆ ఇరైవన్ మాత్రమే. ఇప్పుడు మనకంటూ చూసేది అన్నినేని బట్టి మాయా తోట్రంగా ఉండే ఈ మాయ తోట్రనే. ఈ మాయావుடைய శక్తి నుంచి ఏకపట్ట విధంగా అది మనకు తోట్రం మాత్రంగా తెలుతుందే తవర అక్కడ ఉண்மை తన్మై అనేది లేదు. మన அடுத்து మనంతో ఉపయోగించేమిగా. అప్పుడు చేరు అన్ని చూసేము, దాన్ని అన్ని ఉపయోగించేమిగా. తోట్రం మాత్రం అంటే అదితో ఉపయోగపడుతుందేగా, నాకు ఆ ప్రయోజన పడుతుందేగా అటాని సెంచేప్పుడు అదావదు నామ రూప క్రియా. ఆ క్రియా అనేదే ఈ ప్రయోజనం, దానిuடைய ఫంక్షన్ అటాని చెప్తాము. ఈ చేరుடைய ఫంక్షన్ ఏమి కూండు ఉందిగా, అది ఉపయోగపడుతుంది అట. మరి ఆ క్రియ అనేప్పుడు ఇది అన్ని నేని మాయయే, మనగా దాన్ని తోట్రువిచ్చుకుంటున్నామే తవర అక్కడ వచ్చి దానికి పారమార్థిక దృష్టిలో వ్యావకారిక దృష్టిలో దానికి ప్రయోజనం ఉండట్టుగా మన ఎంచేము. అది వచ్చి ఒక కాలందా ఆ టైం కాలం దేశం అటనేదింతా వచ్చేప్పుడుకే ఇదింతా మనకు వస్తు కాల దేశ వస్తు ఆ భేదాలంతా మనకు దేనించి అవుతుంది అంటే ఈ కాలానించి అనగా ఈ దేశానించి ఈ వస్తువు నుంచే ఆ భేదాలు మనకు తెలుస్తుంది. మన వచ్చి ఆ బ్రహ్మ మాత్రంగా చూసి పళయిసా ఉంటే అక్కడ ఈ భేదాలు అన్ని నేని లేకుండా సకాపోను అనేది దీని మూలంగా మనం తెలుసుకోవాల్సింది. ఇది నుంచి ఏమి ప్రయోజనం ఇట మరి ఎంచే దాని నుంచి ఏం ప్రయోజనం మనకు, దేనికోసం ఇట అన్నిని నీకాల అది ప్రయోజనం పడితే పడిచిపోవలసిందేగా, మనకు మంచిదేగా. ఆ చారు అన్ని ఎన్నో ఇప్పుడు సెల్ ఫోన్ ఎన్నో కండుబుడుచుకునే పోయేమో, అన్ని నుంచి మనకు ఎన్ని ప్రయోజనాలు ఉంది, ఎన్ని మనం తెలుసుకుంటున్నాము అంటే అన్ని ఉంటనాలు మనకు మనస్సులో ఒక వెరుమై అనేది ఉంది, ఆ నిమ్మది అనేది రాంటుంది. అది వచ్చేదానికి ఆ ఒప్పు ఉయర్వు అట్ర ఆ ఆనందాన్ని మనం అనుభవించాలంటే మనకు ఈ వివర్త ఉపాదాన కారణంగా ఉండే ఆ బ్రహ్మనుடைய జ్ఞానం మనకు కండిపుగా వస్తేనే మన నుంచి ఈ దిల్లోండి ఈ వ్యవహారం నుండి మన మనస్సుని మన పిరిచుకుందుకు వెళ్ళవను. దానికే అన్నిని పిరిచి మొదటిదిలో మనం ఏం చేసాము, ఆత్మ అనాత్మ వివేకం అంటానిసి ఎది నిత్యం ఎది అనిత్యం, ఎది మనకు అన్ని విధాలు అన్నిలో అదావదు ఈ ఆత్మ అనేది అకర్త అభోక్తాగా ఉండుని మనకు రోగ్గా దానిuடைய ప్రసెన్స్ లోనే అన్ని పనులు నడుతుంది అనేది ఇంత మన మొదటి 6 అధ్యాయాలు చూసాము. ఇప్పుడు ఏం చేయాలి అట పిరిచి మనం మొదట పురించుకున్నాము. ఇప్పుడు పిరిచి పురించుకుంటే మట్టం సాలదు,
దాని సేర్సి అని మనం పురుంజుకోలే. అదావదు పిరిచిన దాని పూర్వం ఇప్పుడు ఏం చేయము తిరిగి దాని అన్ని నా ఇది ఇదింత లేదు లేదని చెప్పిన దాని పూర్వం అన్ని నేని బ్రహ్మనే అటానిసి అన్ని నేని కూతుర సేర్సపోయేము. అదే అడుగుతుంది. నా ఇది లేదు లేదు అటానిసి దేనికోసం పిరిచాలే అంటే మన మనసులో అట పిరిచి మనం పురుంజుకుంటేనే నిలయాన తన్మై ఒకటి మనకు రోగం ఉంది అనేదేని మనకు తెలిసిందిగా ఆరంభించును. నేను ఉండాను ఈ ఉణర్వుగా ఉండాను అనేదాన్ని నే పురుంజుకుందుకు శాస్త్రం దీన్ని మనకు చెప్పిస్తుంది. ఆ బ్రహ్మంగా ఆత్మగా నే ఉండాను, నే ఎప్పుడు మా ఆనంద స్వరూపాలనే ఉండాను అనేదాన్ని నాకు పురింజ పెట్టేదే ఈ శాస్త్రతునుடைய నాకు జ్ఞాపకపడుతుంది, ఆ ఉణర్తుతుంది నాకు. అడుగుతనే ఆ ఉణర్ందే దాని మూలంగా మనం ఏం చేసేముంటే ఆ అన్ని ఈ అనిత్యంగా ఉండే అప్పుడప్పుడు వచ్చి పోయేట్టుగా ఉండే అన్ని విషయాల్లోండి మనని పిరుచుకుందుకు మనకు తెలుతుంది. అట పిరుచుకుందుకు తెలాపోతే మన శ్రమ పడుతూ అన్నిలోని రోగం మనం ఆట్టుకుని శ్రమ పడేము. అదిలోండి మన విలకిందుకు మనకు తెలుస్తేనే మనకు ఆ విలకి దల్లో కూడా కొంచెం ఉండేదానికి మనస్సలవులోనే ఆ బుద్ధిపూర్వంగా నాని ఆ దాని ఉణర్ంది దల్లో లయిచేందుకు మన పళయిస్తా ఉంటాయి. కొంచెం కొంచెంగా దాన్ని కూడుసుకునే వచ్చేప్పుడు ఆటోమేటిక్ గా మనకు బయట ఉండే విషయాలతోనుடைய అదాவது కొండ ఎక్కితే ఎట్టా అన్ని చిన్నగా సకాపోను అదే మాది మనవుடைய ప్రச்சனைలు అనేది భూదాహారంగా ఉండిన ప్రச்சனைలు పూరానేని ఒకటి లేదు అనేదాన్ని మన పురుంజుకుందుకు ఆరంభించము. అట్ట విలగి ఉండి మన సాక్షిగా ఉండి అన్నిని ఆ ప్రச்சனைలను చూడంగా ఆ విలిపునర్వుతో మనం ఉండంగా ఏమవును అంటే మనకు మన ఆ ప్రச்சனைలని ఇంకా సుమూహంగా తీర్చి ఉడిస్తూ ఈజీగా ఇప్పుడు వచ్చి దానిలో మాట్టుకునే దానిచ్చి ఎట్టా పిరిచడా అనేది మనకు తెలా ఉంటుంది. ఇప్పుడు ఒక నూల్లో ఉళ్ళన్ ఇది ఇంత కుట్టుతా ఉండాము, అది నూలు వచ్చి సిక్కుపడిసింది అంటే ఎట్టా పొరుమైగా ఏ తావలో ఎట్టా కూడిపోతుంది అని కొంచెం కొంచెంగా దాని నీకేమో ఆ పొరుమై ఉండాల, నిదానం ఉండాల. అడుగుతనే లేకపోతే అది కూడా కొంచెం సిక్కుపడుగును. ఆ నిదానంగా దాన్ని కొంచెం కొంచెంగా విளக்கంగా ఇంచు మిల్లీమీటర్ గా స్వామి చెప్పినారు. అది మరి కొంచెం కొంచెంగా దాన్ని ఎత్తి ఉడిసి మన చేసేప్పుడు ఆ సిక్కలు అన్ని నేని లేకుండా సకావుతుంది. ఆ సెన్సిటివ్నెస్ అంటారు, ఆ నుణుకం ఒక్కొక్కటిని తెలివిగా పురించుకునేది. మనకు ఏం చేసేముంటే దూరన ఏనా చెప్పుతే తోడుతో మనసు అప్సెట్ అవుతుంది. ఈ ఇట్ట మారి ఆ సెన్సిటివ్నెస్ రాంగా ఇదంతా ఒకటి లేదు అనే ఆ ఫీలింగ్ రాంగా ఈ వ్యవహారాల్లోనే ఇదింతా పోతా ఉంది. నే వచ్చి ఆ సత్సిత ఆనంద స్వరూపం అనేదాన్ని ఆ పిరిచి నేను పురించుకునేప్పుడు అన్నిలోని అదే ఉంది, నాకు రోగాన్ని అదే ఉంది, నేనే అన్నిగా అధిష్టానంగా ఉండుకుని ఈ ఉలహాని పడచ్చేను అనేదింతా నేను పురించుకునేప్పుడు ఆ ఉణర్వు నాకు వచ్చేప్పుడు దాని అన్ని నేను ఈజీగా హ్యాండిల్ చేసిందుకు ఆరంభించును. దానిలో ఒళండగండ దాన్ని పిరిచి నేను పురించుకునేప్పుడు దాన్ని ఆ విద్యాసాలు మనకు తెలిసేప్పుడు నే అధిష్టానంగా ఉండా నాలోనే ఇది వట్టి నామరూపంగా మాత్రమే పోతా ఉంది. ఈ ఉలహం అనేది వట్టి నాటకమేడేనే దల్లోనే కథాపాత్రంగా ఉండాను అనేది నేను పురించేప్పుడు ఈజీగా దాన్ని సాల్వ్ చేసుకుంటున్నా. అది వచ్చి నాకు మొదట చెప్పినారు. అది వచ్చి కత్తి మేలు నడిసే మారి అనేది ఇంత చెప్పినారు. ఈ అభ్యాసం ఈ పైర్చి మన చేయంగా ఈ బ్రహ్మాని చూసే ఆ పళకాన్ని మన ఎత్తు రాంగారంగా అన్నిలోని ఈ బ్రహ్మనే ఉంది అనే ఆ ఎన్నం రాంగా మనకు వచ్చి ఈజీగా దాన్ని హ్యాండిల్ చేసింది వెళ్ళము.
దానే ఈ 7లోని 12వ అధ్యాయం దాకా మనకు చెప్పబోయేరు. ఇప్పుడు ఈ 4వ దిల్లోండి 12వ శ్లోకం దాకా ఈ ఎట్టా ఈ భగవాన్ వచ్చి అన్నిలోని ఉండారు అనేదాన్ని ఎట్టా కృష్ణర్ చెప్పారు అనేదాన్ని సుతాడి 4వ శ్లోకం. దీనేనే తిరిగి ఈ నేను వచ్చి ఇప్పుడు స్వామి జస్ట్ గా చెప్పిందాన్ని ఇప్పుడు చెప్పిండాను, ఇంట్రొడక్షన్ గా దీన్ని చెప్పిందాను. ఇదే విషయాన్ని మన அடுத்து 12వ అధ్యాయం దాకా చూసేదానిచ్చి ఏదైనా చిన్న చిన్న సందేహాలు ఉంటనాலும் అదిని அடுத்தடுத்து మన చూసేప్పుడు క్లియర్ అవుతుంది. సరే ఇప్పుడు చూతాడి அடுத்த శ్లోకం. ప్రియా చెప్పేవా? భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యం మే భిన్నా ప్రకృతిరష్టదా భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యం మే భిన్నా ప్రకృతిరష్టదా దీనిలో వచ్చి ఈ అపరా ప్రకృతి అదావది ఈ మాయ అనేది దిల్లోండి ఇది తోండ్రుతుంది అనేదాన్ని చెప్పింది ఆరంభించారు. ఈ ప్రకృతి అంటనేని కారణం అర్థం. ఏ దిల్లోండి ఈ ఉలగం అనేది పడెక్కపడుతుంది ఉరువవుతుంది అనేదాన్ని చెప్పారు. దీనిలో 8 విధంగా ఈ ప్రకృతి అనేది ఎట్టా మారుతుంది, ఆ 8 విధాలు ఏమి అనేదాన్ని ఇక్కడ చెప్పారు. మొదట సత్ అనే ఆ బ్రహ్మం పరంపొరులుగా ఉండే అది ఆ విషయం ఏమవుతుంది, ఆ సత్తుగా మాత్రం ఉండేది మాయై నుంచి కొంచెంగా ఆ మాయైనుடைய శక్తి నుంచి ఈ 8గా మారుతుంది అనేదానే ఇక్కడ చెప్పారు. 8 విషయాలుగా వస్తుంది అనగా దల్లోండి ఇది వచ్చి సూక్ష్మ విషయాలు. ఇది పూరానేని సూక్ష్మంగా ఉండేది. దీనిలో వచ్చి ఇది దీని పట్టి వచ్చి మన వద్దే యోచించాల్సింది లేదు. ఇది వచ్చి ఒక్కొక్క దిల్లోని వేరే వేరే మారి ఇచ్చిండ్రు. ఒక తావులో వేరే మారి ఉన్న, ఇంకో తావులో వేరే మారి ఉన్న అట విద్యాసపడును. ఒక్కొక్క ఉపనిషత్తులోని వేరే వేరే మారి ఉన్న, ఒక్కొక్క మదాలోని వేరే పడైపుని పట్టి వేరే వేరే విధాలు చెప్పిండ్రు. దీనిలో మనకు తాత్పర్యం లేదు. దానిచ్చి ఈ సృష్టి క్రమం అది వచ్చి దిల్లోండి ఇది వచ్చింది ఆడుతూ ఏమొచ్చింది అనేదిని బట్టి వద్దే మన యోచించాల్సిన అవసరం లేదు. అన్నినే బ్రహ్మం అనేదే మనடைய ముఖ్య నోకం. అన్నినేని పరంపరులుగా ఉంది అనేదేని పురించుకునేదే ముఖ్య నోకం. దీనిలో వచ్చి ఇట మారితే ఏదో ఒక సృష్టి మన బుద్ధికి ఏదో ఒక వడిగాలు కావాలని ఎట్టా ఈ పడైపుతా వచ్చింది అనేది ఇంత సందేహాలు ఉన్నాయి. దానికి ఒక వడిగాలుగా ఈ శ్లోకాలు ఉంది అటాన్సి మన ఎత్తుకోలే. దానిలో వద్ద ఇంపార్టెన్స్ ఇచ్చి దీని వెనక దీన్ని చెప్పిండారు అటాన్సితో వద్ద కొలంబుకోవాల్సిన అవసరం లేదు అనేదాన్ని మన పురించుకోలే. సరే, ఇప్పుడు వచ్చి దీనిలో ఈ సృష్టి క్రమాలో ఇది వచ్చి సాంఖ్య మతం అనే ఒక మతం ఉన్నది. ఆ సాంఖ్య సృష్టిని అడిప్పడిగా పెట్టుకు దీన్ని ఇచ్చిండారు వ్యాసర్ అంటే అనేట్టుగా చెప్పారు. ఆ వార్తలు టెక్నికల్, అదావదు ఇప్పుడు సైంటిస్ట్ అంటే టెక్నికల్ టర్మ్స్ కొంచెం ఉన్నాయిగా, ఆ దాన్ని ఎట్టా చెప్పుతే వాళ్ళు పురించుకుంటారో. ఇప్పుడు లా ఆఫ్ మార్జినల్ ఈక్వాలిటీ అన్ని లాస్ పట్టి చెప్పేప్పటికి దీనికి ఒక్కొక్క MC² ఆ మ్యాటర్ అంటే ఏమి అట మరి ఇంతని H2O అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ అట మరి ఏకపట్ట విషయాల్ని దాన్ని టెక్నికల్ టర్మ్ కెమిస్ట్రీ చదివేప్పటికే అది తెలుస్తుంది, ఫిజిక్స్ చదివేప్పటికే
ఆ వార్తలంతా మన పురుంజుకుందు వెళ్ళవును. అదే మరి ఇక్కడ అని వీళ్ళొచ్చి వేరే ఆ అర్థాలు ఒక్కొక్క దీనికి ఒక్కొక్క అర్థాలని వేరే మారి ఇచ్చిండారు. ఇప్పుడు మన ఈ మనసు బుద్ధి అటాన్స్తా ఇక్కడ అహంకారం అటాన్సి ఇక్కడ ఇచ్చింది అని అదే అర్థాల మన ఎంచే అర్థాలు ఇక్కడ లేదు. దాని వచ్చి ఆ టెక్నికల్ గా వాళ్ళు ఒక అర్థం ఉంది, దానే ఇక్కడ శంకరర్ చెప్పిండారు. దాని మన సూతాడి ఇది వచ్చి సృష్టి వెనక పడచిన వెనక పடைப்புకు ముందాతి లేదు, పడచిన వెనక ఆ ప్రళయం అన్ని అழிஞ்சக ముందాతి ఆ ఇంటర్మీడియటరీ స్టేట్ அதாவது படைப்பு வச்சு ఇంకా కన్నుకు తెలాల ఆ తెలిసే ముందా పடைப்புకు ముందాతి అది వచ్చి ఏ నిలయిలో ఉంది అనే దాన్ని ఇక్కడ చెప్పారు. అதாவது నేను మాట తప్పుగా చెప్తా. అதாவது పடைப்புకు ముందాతి అది వచ్చి ఒకటిని ఒక ప్రళయం ముడించి అది పடைப்பு వచ్చేదానికి ముందాతి అది ఏ స్టేజ్ లో ఉన్న. ఇప్పుడు విదయ అనేది ఆ మరంగా వచ్చేదాని ముందాతి ఆ రోగండి ఆ విత్తనం వచ్చి మొలుసుగు కొంచెం తళిరు ఉడిసి వచ్చే ముందాతి అక్కడ ఏం ప్రాసెస్ నడుసును అది మనకు తెలియదు. అది అవ్యక్తం అటని చెప్తాం. వ్యక్తం అంటే కన్నుకు తెలిసేట్టుగా ఉండేది, అవ్యక్తం అంటే కన్నుకు తెలాగండా ఉండే ఆ స్టేజ్. ఆ నిలైలో ఏమి నడుతుంది అనేదాన్ని మన దీనిలో ఒక్కొక్క మదాలోని కర్పణ చేసి కొంచెం విషయాల్ని చెప్పిండారు. అదే సృష్టి క్రమః అటని చెప్తారు. దాని ఎట్టా ఈ సృష్టి ఎట్టా మారి వచ్చింది అటనిసి అది వచ్చి వీలుగా చేసే కర్పణనే తవర ఇట్టనే వచ్చింది ఇన్సి మన తెలివిగా అదే మొట్టనే చూసాము. దీని దిల్లో తాత్పర్యం మన ఉండాల్సిన ఏమి ఇది ఇట్ట చెప్తుంది. డార్విన్ థియరీ పడి అట్నేని కురంగులో ఉండి అన్ని ఒక్కో సెల్ ఉయిర్న వచ్చింది అనగా కొంచెం కొంచెంగా వచ్చి అన్ని ఉయిర్నాలతో వచ్చింది అటానిసి ఒకరు చెప్పారు. అనగా ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అటాని చెప్పుతారు. అది అట్నేని అండ సరాసరి ఎప్పుడు వెడిచి అటనేని ఏమో వచ్చింది అటానిసి అని ఏమో అట విద్యాసంగా ఎన్నో చెప్పారు. దానిలో మనకు తాత్పర్యం లేదు. అదే మరి ఇది ఒక టీచింగ్ మెథడ్ అంతేనే తవర దీన్ని వద్ద పెద్దగా ఎంచాల్సిన అవసరం లేదు. శ్లోకం ఉంది, మన దాని ఎట్టా ఉందో అదే మరి చూసుకుంటాడు. సరే, ఇప్పుడు భూమికి అంటే ఈ మన భూమి మీకు తెలుసును. భూమి అంటే ఏమి తెలుసును, ఈ పృథివీ ఈ మణ్ అనేది. அடுத்து ஆபக అంటే నీళ్ళు అని అర్థం. அடுத்து అనలహ అంటే అలం అంటే పోదుం అర్థం. ఇది వచ్చి పోదుం అట్టని చెప్పదుంట. ఇది ఈ నెరుపు ఐందారలో ఏం వేసినాలో అన్నిని తీసుకుని ఇంకా ఈ అటనిసి ఉండుంట. దాని అనలహ అటనేరు. భూమికి ఆపహ అనలహ. మొదట పృథివీ మన ఉండే ఈ భూమి, அடுத்து నీళ్ళు, அடுத்து ఐందార, அடுத்து వాయు అంటే గాలి, ఖం అంటే ఆకాశం, ఈ ఆహాయం అటాని చెప్పేవి స్పేస్, ఈ వెళి అటాని చెప్పేవి దాని చెప్పేవి. ఈ ఈ పంచభూతాలే ముఖ్యంగా సృష్టికి కారణంగా ఉంది. దానిచి మొదట ఈ అంజిని చెప్పిస్తున్నారు. ఈ అంజిలో మనం మెయిన్ గా ఇంకొకటి ఏం తెలుసుకోవాల్సింది అంటే మన కంటూ చూసేమేగా ఈ మన్ను ఇదింతని దాని ఇక్కడ చెప్పలా పடைப்புకు ముందాది అది ఒక శక్తిగా ఉన్నదేగా దాని చెప్పారు. ఎట్టా సీడ్ విదైలో ఆ తళిరు వచ్చేదానికి ముందాది ఒక స్టేజ్ ఉన్నాయి. అదే మరి ఈ భూమి ఆపహ అనలహ వాయు కమ్ అనేది దాని ఉடைய సూక్ష్మ భూతంగా ఉన్నప్పుడు దాని ఉடைய తన్మాత్రై అంటారు వేదాంతాలో. దాని ఉடைய అది మాత్రంగా ఉన్నప్పుడు స్థూలంగా వచ్చింది అంటే అప్పుడు అన్ని దాని పట్టి మన అర్థ దిల్లో ఇంకోతర సూత ఆ చార్ట్ ఉంది దాన్ని మీరు రాసిన వెనక దాన్ని సూతాడి అప్పుడు మీరు అది ఇంకా బాగా తెలిసిన ఆ పంచీకరణం అటాని చెప్పిపోతారు. అంజిలోని సేరి వచ్చును అట అన్నిలోని అన్ని వచ్చేప్పుడుగా అది మన కన్నుకు తెలిసేట్టుగా అవును.
ఇప్పుడు మన కన్నుకు తెలిసే అన్ని విషయాల్లోని ఈ పంచభూతాలు కండిపుగా ఉన్ను. అది ఎట్టా ఉన్ను అనే దాన్ని అడుతదిల్లో సూతాడి. ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటాము, ఈ భూమి ఆపహ దిల్లో ఈ 5 భూతాలు ఏం చెప్పిండారో అది వచ్చి కన్నుకు తెలాని ఆ స్టేజ్ లో ఉండే విషయాలే అనే దాని మట్టం మన పురించుకుంటాడు. సరే, అడుతొచ్చి ఇంకొక 3 చెప్పేరు మనహ. ఇక్కడ మనహ అనేది వచ్చి మన చెప్పే ఈ మనస్సు లేదు, దీని వచ్చి అహంకారం అటానిసి చెప్పారు. ఈ మనహ అనేది వచ్చి ఇక్కడ మన ఎది ఎత్తుకోవాలంటే అహంకారం. అదావదు ఈ అహంకారం నుంచే అన్నినేని మనకు ఇప్పుడు మనతో ఉండే అహంకారాన్నించే మనకు ఈ ఉలకం అనేదే మనకు తోండ్రుతుంది. మనకు ఈ అహంకారం అనేది లేకపోతే మన చెప్పే అహంకారం ఏమని తెలుసుకోండి. అదావదు ఈ ఒక గర్వంగా ఉండే ఇది లేదు, ఈ ఒళ్ళులో పెట్టే అహంకారం ఒకటి ఉంది. ఆ అహంకారాన్నించే మనకు ఈ ఉలకం అనేది మనకు తోండ్రుతుంది. దానే ఇక్కడ మనం అటానిసి చెప్పారు. அடுத்து బుద్ధి. ఇక్కడ బుద్ధి అనేది మహత్తత్వం. అదాదు మహత్ అంటే పేరరివు. ఆ తత్వాన్ని ఇక్కడ చెప్పారు. ఇక్కడ బుద్ధి అనేది మన చెప్పే బుద్ధి లేదు, ఇక్కడ వచ్చి పేరరివు అదావదు మహత్తత్వం. ఇక్కడ బుద్ధిని చెప్పేది వచ్చి ఆ మహత్తత్వం. మహత్ అంటే పేరరివు. అన్ని టోటల్ హిరణ్య గర్భన్ అంటారు. అన్నికి టోటల్ గా ఈ ప్రపంచాన్ని అన్నిని ఊర్వాకేదానికి ఉండే ఆ పేరరివు, ఆ అరివు ఉంటేనే సర్వజ్ఞన్ అంటా చెప్పేమి అన్ని తెలిసిన వాటిగా ఉంటే ఆ మహత్తత్వమే ఇక్కడ బుద్ధి అనేదిలో చెప్పారు. அடுத்து ఇక్కడ ఇంకొక అహంకారం అటానిసి ఉంది. ఈ అహంకారం వచ్చి ఆ తోండ్రా నిలైలో ఉండే అవ్యక్తంగా ఉండే ఆ ప్రకృతి, అదావదు మాయై ప్రకృతి అనిసింత దానికి వార్తలు చెప్తారు. ఈ ప్రకృతి అదావదు ఈ మాయైగా ఆ అజ్ఞానத்தோடு கூடிய మనకు ఈ అవిద్య మనకు ఈ దీని పట్టింత తెలాగండా ఉండే స్టేజ్ అది వచ్చి అరియామైతో సేరి ఉంది. ఆ రోగ ఆ కారణ శరీరంగా అది ఉంది. అదావదు ఇప్పుడు పడైపు అంటనేని మొదట కారణ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం ఈ 3 లెవెల్లో ఈ పడైపు అనేది వచ్చును. మొదట అది కారణ శరీరంగా ఉండి అవ్యక్త నిలైలో ఉండి, అవ్యక్తం అంటే మన కన్నుకు తెలాని నిలైలో ఉండి ஆனா சூக்ஷ்ம சரீரங்கா சூக்ஷ்ம சரீரம் అనేప్పుడు ఓరளவு అది வெளிப்படுను కాంటే పులన్గల్ని పెట్టి దాని చూసిందుకు వెళ్ళవదు. అది ఉండే అట్ట ఉండేది వచ్చి సూక్ష్మంగా ఉండేది. அடுத்து ఇది స్థూలం అనేప్పుడు స్థూల ప్రపంచం మనకు కన్నుకు తెలిసే ఈ ఉలకం. ఈ కన్నుకు తెలిసే ఉలకం వచ్చేదానికి ముందాతి అది సూక్ష్మ నిలయలో ఉంది అనగా దానికి ముందాతి వచ్చి అది కారణంగా ఉంది. ఆ కారణనే ఇక్కడ అహంకారం అటానే వార్త మూలంగా చెప్పారు. దానే ప్రకృతిని చెప్పుతారు, మాయై అటాని చెప్పుతారు, అవ్యక్తం అటాని చెప్పుతారు. ఈ అవ్యక్తం வெளித்தோன்றா நிலையிலோ అది ఉంది, అది వచ్చి ప్రకృతి. ఈ ప్రకృతిని పట్టియే ఇక్కడ చెప్పారు. ఆ ప్రకృతియే ఇటా ఈ ప్రకృతిలోనే మనకు ఇది అన్ని నేని తోండ్రుతుంది, ఇదే కారణంగా ఉంది అనేసి చెప్పారు. మొదట మన వచ్చి ఇది వచ్చి రివర్స్ ఆర్డర్ లో ఇచ్చిండారు. మొదట ఈ అవ్యక్తంగా ఈ అహంకారం అని చెప్పిండారు. దల్లో ఉండే అన్ని తోండ్రుతుంది. ఆ ప్రకృతిలోండి ఏం తోండ్రుతుంది, ఈ బుద్ధి అనే ఆ మహత్ పేరరివు అనేది తోండ్రుతుంది. ఆ మహత్తులో ఉండే ఈ మనహ అనేది అహంకారం. అహంకారం అనేది మన ఇప్పుడు ఈ బాడీతో ఐడెంటిఫై అభిమాన పడుతుకుంటున్నాము. ఇక ఆ ఎన్నం ఇదే అహంకారం. ఆ అహంకారం అవుతుంది. ఆ అహంకారాలు ఉండే ఖమ్ అంటే ఆహాయం అనే ఆ వెలి అవుతుంది.
ఆ వెలిలోండి గాలి అవుతుంది, గాలిలోండి ఐందార, ఐందారలోండి నీళ్లు, నీళ్లులోండి ఈ భూమి, ఈ మన ఈ మన్ అనేది తోన్றுతుంది. ఇదే ఆర్డర్, క్రమం. ఈ సృష్టి ఎట్టా అవుతుంది అనే దాన్ని ఇక్కడ చెప్పారు. ఇదే ఇది అన్ని నేని ఇప్పుడు ఈ అన్ని చూస్తాము. ఎండ్రి ఇతి ఇయం, దీని அடுத்த రెండవది వరిలో 4వ శ్లోకాల రెండవది వరిలో వస్తుంటా అహంకారః ఇతి ఇయం. ఇతి ఇయం అంటే ఏమింటే ఈ ఇట్ట ఉండే ఈ ప్రకృతిని, ఇయం ప్రకృతి మే భిన్న అష్టద, మే అంటే ఎన్నుడయ్య అటాన్స్ అర్థం. నా ఈ ప్రకృతి వచ్చి అష్టద అంటే 8 విధంగా భిన్న, భిన్న అంటే పిరించి ఉంది. మొదట ఏ విధమైన పిరిదలు లేకుండా ఒకటిగా ఉండే ఆ పరంపొరులు వచ్చి ఏం కావుతుంది, ఈ 8 విధంగా పిరించుతుంది అటాన్సి చెప్పారు. ఈ ప్రకృతి ఎట్టా పడైపుని ఉరువాకుతుంది అనే దాన్ని ఇక్కడ చెప్పుకొచ్చారు. మొదట ఒకటి లేకుండా அமைதிగా ప్రళయ టయాలో అన్ని నేని అழிంచి ఒకటిగా పరంపొరులుగా మాత్రం ఇరుపు ఉణర్వుగా మాత్రం అది దల్లో ఉండి ఈ కొంచెం కొంచెంగా ఆ దల్లోండి కారణం అనేది ఉత్పత్తి అవును. ప్రకృతి అనేది ఆ ప్రకృతిలో ఉండియే ఇది అన్ని నేను 8 విధంగా అది సూక్ష్మంగా వస్తుంది అనేదాన్ని ఈ శ్లోకం మూలంగా చెప్పారు. அடுத்து దీని వచ్చి అపరా ప్రకృతి అంటారు. అపరా ప్రకృతి అంటే అది వచ్చి జడంగా ఉండేది, దానికి వచ్చి ఉణర్వు అనేది ఉండదు. అది వచ్చి జడం. జడం అంటే ఇప్పుడు ఈ మన చూసేవిగా ఈ పొరుళ్ళు అన్ని నేని జడం, దానికి వచ్చి ఉణర్వు ఉండదు. జడం అంటే అందరికి మీకు పూరించడం నేను చేయను. అదావదు ఎది దానికి లైఫ్ ఉండదో, ఆ జీవన్ అట్టని చెప్పేవిగా ఆ ఉణర్వు నేను ఉండాను అనే ఆ ఉణర్వు లేకుండా అది వచ్చి జడంగా ఉంది. ఏ విధమైన ఉణర్వు లేకుండా మన కట్ట మారి ఉంది అట్టని చెప్పేమిగా ఈ ప్రపంచ పూరనే అట్టనే ఉంది. మనకు దానికి వచ్చి ఆ జీవత్వం అనేది లేదు. ఆ చేతన తన్மை, చేతనం అంటే ఆ ఉణర్వు, ఆ కాన్షియస్నెస్, ఆ ఉణర్వు పొరుள் వచ్చి అక్కడ లేదు. ఈ ప్రపంచానికి ఆ ఉణర్వు పొరుள் లేదు అనేది మన తెలుసుకోవాలి. అది వచ్చి సత్తా మాత్రంగా ఉంది, ఇరుపు మాత్రంగా ఉంది. ఆ ఇరుపు అనే దాని మన బ్రహ్మం అటాని చెప్పేవి. దానే அடுத்தదిలో చెప్పారు. ఈ అపరా ప్రకృతి పరా ప్రకృతి అనేది 5వ శ్లోకాల చెప్పబోయారు. దాని அடுத்தదిలో చూతాడి. మొదట మనం తెలుసుకునేది 2 ప్రకృతిగా ఈ దేవుడు చెప్పారు. 2 ప్రకృతి అనేప్పటికి ఒకటి వచ్చి అపరా ప్రకృతి, అదే ఈ దిల్లో 4వ శ్లోకం మూలంగా ఈ 8 విధంగా ఆ అపరా ప్రకృతి అనేది పిరించింది. ఆ పరా ప్రకృతి అనేది హయ్యర్ నేచర్, దేవుడి ఆ బ్రహ్మం అటని చెప్పేమిగా ఈ అపరా ప్రకృతియే మాయై, ఆ బ్రహ్మం అనేది ఆ పరంపొరుள் అనేదే ఏ విధమైన మాత్రం లేకుండా ఉండేదే ఆ పరా ప్రకృతి. దాని పற்றி அடுத்தదిలో సుత అదే ఆ 5వ శ్లోకం మూలంగా చెప్పబోయారు. దాని அடுத்த సుతాడి.